దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు వేదన అనే ఒక ప్రత్యేకమైన అంశం గురించి మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన వాక్య లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములమైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. 24వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో సేవ చేస్తున్నటువంటి దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దకు కొంతమందిని తీసుకొని రాబడ్డారు. అక్కడ ఉన్నటువంటి శిష్యులు కొంతమందిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. వారు ఎవరంటే నానా విధములమైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులు, దయ్యము పట్టిన వారు, చాంద్ర రోగులు, పక్షవాయువు గలవారు, ఇలాంటి వారందరూ కూడా వారు ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. యేసు ప్రభు ఆయన వారిని స్వస్థపరిచెను అని రాయబడింది. ఇప్పుడు ఆయన వద్దకు తేబడినటువంటి వారిలో పీడింపబడుతున్న వారు ఉన్నారు. నానా విధములైన రోగముల చేత పీడింపబడుతున్న వాళ్ళు ఉన్నారు, వేదనల చేత పీడింపబడుతున్న వాళ్ళు ఉన్నారు, దయ్యము పట్టిన వారు ఉన్నారు, చాంద్ర రోగులు ఉన్నారు, పక్షవాయువు గలవారు ఉన్నారు. ఇప్పుడు ఈ పక్షవాయువు కలిగినటువంటి వారు, చాంద్ర రోగులు, దయ్యములు పట్టిన వారు, నానా విధమైన రోగముల చేత పీడింపబడుతున్న వారు ఉన్నారు. వారితో పాటు అక్కడ ఒక పీడింపబడుతున్నటువంటి ఒక పరిస్థితిని బట్టి పీడింపబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే వేదనల చేత పీడింపబడుతున్నవారు. ఈరోజు మన వాక్య ధ్యాన అంశము వేదనల చేత పీడింపబడుట. యేసు ప్రభు వారు సేవ చేస్తున్న దినాలలో ఈ సమస్తమైన వ్యాధుల చేత పీడింపబడుతున్న వారే కాదు, వేదనల చేత పీడింపబడుతున్న వారు కూడా ఆయన వద్దకు వచ్చారు. ఈరోజు ఈ వేదనలు అనేవి అనేకులని పట్టి పీడిస్తూ ఉన్నాయి. కుటుంబాల్లో చూసినా, వ్యక్తిగతమైన జీవితాల్లో చూసినా, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు వయోభేదము లేకుండగా, స్త్రీ పురుషులు అనే భేదము లేకుండగా, పిల్లలు పెద్దలు అనే భేదము లేకుండగా, ధనికులు పేదవారు అనే భేదము లేకుండగా, ఈ లోకములో వేదన అనేది ప్రతి ఒక్కరిని పీడిస్తూ ఉన్నది. ఈ వేదనల తట్టుకోలేక ఈరోజు చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఎటువంటి వేదనలు మన వ్యక్తిగతమైన జీవితంలో లేక కుటుంబ జీవితాలలో ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు తేబడిన ఆ వేదనల చేత పీడింపబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు యేసు ప్రభు వారిని స్వస్థపరిచినట్లుగా రాయబడింది. ఒకవేళ ప్రభు ద్వారా ఈ వేదనల నుండి విడిపించబడాలి అనుకుంటే ఈ చిన్న వర్తమానాన్ని ఆలకించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని విశ్వసించాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. అసలు వేదనలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మనంతటికి మనం తెచ్చుకునే వేదనలు ఉంటాయి. ఉదాహరణకి 25వ కీర్తనలో 8వ వచనంలో నేను వేదన పడుచున్నాను, వేదనలు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా పాపములను పరిహరింపుము అంటాడు. 25వ కీర్తనలో మనం 8వ వచనంలో ఈ మాటను మనం చదవగలుగుతూ ఉంటాం. 25వ కీర్తన 8వ వచనమును గురించి మనం ఈ మాటలు చదువుకుంటూ ఉంటాం. ఈ వచనాన్ని మనం చదివితే
ఒకసారి ఆ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 25వ కీర్తన 8వ వచనములో ఉన్నటువంటి మాటను, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపలను ఉపదేశించను. ఈ మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు 18వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. 18వ వచనం, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించము అన్నాడు. నా బాధను నా వేదనను కనుగొనము అని వెంటనే నా పాపములను క్షమించము అన్నాడు. అంటే భక్తుని యొక్క జీవితంలో, దావీదు యొక్క జీవితంలో బాధను వేదనను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నా బాధను అంటున్నాడు, నా వేదనను అంటూ ఉన్నాడు. 18వ వచనంలో ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. అయితే నా బాధను నా వేదనను కనుగొనము, నా పాపములన్నింటినీ క్షమించము అన్నాడు. అంటే ఈ బాధలకు ఈ వేదనలకు కారణం తన పాపమే. బాధ వేదన అని చెప్పి వెంటనే నా పాపమును క్షమించమన్నాడు అంటే తనకు వచ్చిన వేదన తన పాపమును బట్టి కావచ్చు. అందుకని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. కనుక కొన్నిసార్లు మనం చేసిన దానిని బట్టి, చేస్తున్న వాటిని బట్టి వేదన అనేటువంటిది సంభవిస్తూ ఉండొచ్చు. మనంతటా మనం తెచ్చుకునే వేదన కూడా ఉంది. రెండవదిగా 32వ కీర్తనలో 10వ వచనములో రాయబడింది, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగును అని రాయబడింది. భక్తిహీనత వలన వేదన కలుగుతుంది. భక్తిహీనత అనేది ఎవరిలో ఉంటుందో ఆ భక్తిహీనతను బట్టి కూడా వేదన కలుగుతుంది. ఇక్కడ వేదన అనలేదు, అనేక వేదనలు అన్నారు. ఈ రోజున అనేక వేదనలు కలగటానికి కూడా భక్తిహీనత కారణం కావచ్చు. కనుక మనంతటి మనం తెచ్చుకునే వేదనలో ఒకటి పాపము, 2 భక్తిహీనత. మూడవది లూకాసు వార్త 16వ అధ్యాయంలో 28వ వచనంలో ధనవంతుని గురించి రాయబడింది. ధనవంతుడు తినుము త్రాగుము సుఖించుము అని చెప్పి తన ఇష్టానుసారముగా అతడు జీవించాడు, తన ఇష్టానుసారముగా అతడు బ్రతికాడు. అయితే అతని ఇంటిలో ఉన్నటువంటి లాజరు కూడా అతని బల మీద నుంచి పడేటువంటి ఆ యొక్క రొట్టె ముక్కలను తిని బ్రతుకుతూ ఉన్నాడు, కురుపులతో నింపబడి ఉన్నాడు. ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. అయితే ధనవంతుడు వేదనకరమైన స్థలములోనికి వెళ్ళాడు అని ధనవంతుడే ఆ అగ్నిలో యాతన పడుతూ చెప్పినటువంటి మాటలు లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ 16వ అధ్యాయంలో ధనవంతుడు అగ్నిలో యాతన పడుతూ చెప్పిన మాట ఏమిటంటే, ఆ మాటను ఒకసారి మనం చదువుకుందాం. 28వ వచనంలో, ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవాలని వేడుకొని. వేదనకరమైన స్థలం అంటే ఆ వేదనకరమైన స్థలంలో ఉన్నాడు. ఎందుకంటే తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు, తినుమో త్రాగుమో సుఖించమని. ఇలాగా మనంతటికి మనం తెచ్చుకునేటువంటి వేదనలకు కారణం పాపము, భక్తిహీనత, ఇష్టానుసారమైన జీవితం అనేవి కనబడతాయి. ఇవి కాకుండా రెండవ రకం ఏమిటంటే దేవుడు అనుమతిస్తే కలిగేటువంటి వేదనలు. ఈ రోజున మనం భక్తిగా ఉండొచ్చు, విశ్వాసంగా ఉండొచ్చు, ఎవరికి ఎటువంటి అన్యాయము మనం వీళ్ళ చేయని వారిగా మనం ఉండొచ్చు. మన భక్తి ఏదో, మన విశ్వాసం ఏదో, మన ఆత్మీయత ఏదో మనం చేస్తూ దేవునిలో కొనసాగుతూ ఉండవచ్చు. అయినా వేదనలు మనల్ని తరుముతూ ఉంటాయి, అయినా వేదనలు మనల్ని నిద్రపోనివ్వవు. వేదనలు మనల్ని అనేకమైనటువంటి పరిస్థితులు గుండా నడిపిస్తూ ఉంటాయి. మరి ఎందుకు ఈ వేదనలు కలుగుతాయి అంటే దేవుడు అనుమతించటం వలన కలిగేటువంటి వేదనలు. ఉదాహరణకి యోబు భక్తుని యొక్క జీవితంలో వేదనకరమైనటువంటి పరిస్థితులు సంభవించాయి. యోబే అంటాడు కదా, 7వ అధ్యాయము 11వ వచనములో, యోబు గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనములో యోబు మాట్లాడుతూ ఒక మాట తాను సెలవిస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయము 11వ వచనములో మాట్లాడుతూ ఉన్నాడు, కావున నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడిదను, నా మనోవేదనను బట్టి మూలుగుచుండేదను అన్నాడు. అంటే యోబు యొక్క మనోవేదన, ఆత్మవేదన ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. నేను నా మనోవేదనతో మూలుగుచున్నాను అన్నాడు. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, భక్తి కలిగిన వాడు, చెడుతనమని విసర్జించిన వాడు, తన కుటుంబం అందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు, పిల్లలందరినీ కూడా ప్రతిరోజు కూడా పిల్లల కొరకు బలులు అర్పించేటువంటి వాడు. ఇటువంటి నీతిమంతుడైనటువంటి యోబు జీవితంలో ఈ మనోవేదనలు, ఆత్మవేదనలు ఎందుకు సంభవించాయి? ఆస్తి పోయింది, శరీరానికి వ్యాధి కలిగింది,
అలాగే పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా కూడా పోయింది, గొర్రెల మేకలు మందలు సమస్తం పోయాయి. అయితే ఇన్ని వేదనలు భక్తిపరుడైనటువంటి యోబుకి ఎందుకు సంభవించాయంటే దేవుడు అనుమతించిన దాన్ని బట్టి. ఎందుకు దేవుడు అనుమతిస్తాడు? ఒక్కొక్కసారి రోమాపత్రికలో మనం చెప్పుకున్నట్లుగా 8వ అధ్యాయము 28వ వచనంలో రోమాపత్రికలో దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు అని వ్రాయబడింది. దేవుని ప్రేమించే వారికి ఈ వేదనలో, ఈ సమస్యలో, ఈ విధమైనటువంటి కన్నీళ్ళు, కష్టాలు, ఈ వేదనలకు కారణం ఏమిటంటే ఒకవేళ నీ జీవితంలో దేవుడు నీకేదో మేలు దేవుడు కలగజేశాడని, దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి మన జీవితాల్లో సమస్తము మేలు కలుగునట్లుగా దేవుడు సమకూర్చి జరిగిస్తున్నాడంటే ఈ వేదన వెనక దేవుడు ఏదో ఒక మేలును దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి, దాని కొరకు మనం కనిపెట్టాలి. రెండవదిగా దేవుడు ఎందుకు వేదన అనుభవిస్తాడంటే మన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు వేదనను అనుమతిస్తూ ఉంటాడు. ఆ మాటను పేతురు భక్తుడు తను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 6-7 వచనాలలో చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలలో ఆ మాటలు మనం చదువుతూ ఉంటాం. పేతురు గారు చెప్తూ ఉంటాడు, ఎందుకు ఈ యొక్క వేదనలు, శ్రమలు, సమస్యలకు కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటాడు కదా, సువర్ణము కూడా అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది అంటాడు. కనుక దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనత కలుగుటకు కారణమగును అన్నాడు. ఒకవేళ దేవుని ఉద్దేశం ఏమైతే లేదు, మన విశ్వాసాన్ని బలపరచడానికి. ఇప్పుడు పరీక్ష వలన సువర్ణము శుద్ధి చేయబడుతూ ఉంది, పరీక్షించబడి. అదేవిధంగా మన విశ్వాసాన్ని కూడా దేవుడు మరి బలపరచడానికి, మన విశ్వాసాన్ని కూడా దేవుడు అధికం చేయటానికి దేవుడు ఒకవేళ ఈ దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు అమూల్యమైన మన విశ్వాసం ఈ శోధనలకు నిలిచినదై యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మెప్పుకు మహిమకు ఘనత కలగటానికి కారణమవుతుందేమో ప్రియులారా. అందుకే ఒకవేళ ఈ శోధనలో దేవుడు నీ జీవితంలో అనుమతించాడేమో అని ప్రియులారా మనం ఆలోచన చేయాలి. ఈ విధముగా అపొస్తలుడైన పౌలు గారి జీవితంలో కూడా అనేక ప్రియులారా ఒక వేదన తనను పట్టి పీడిస్తూ ఉంది. తన శరీరంలో ఒక ముళ్ళు. అపొస్తలుడైన పౌలు గారు అంటే ప్రియులారా వేదాంత విద్వాంసుడు, ప్రియులారా పండితుడు, మంచి ప్రొఫెసరు. ప్రియులారా అలాంటి ఈ యొక్క అపొస్తలుడైనటువంటి పౌలు గారు శరీరంలో ఒక ముళ్ళు. ఆ ముళ్ళు చేత చాలా వేదన పడ్డాడు. ఒక పర్యాము దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ముమ్మారు దేవుని వేడుకున్నాడు తన శరీరంలో నుంచి ఆ ముళ్ళను తీసివేయాలని. కానీ ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు, నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడు అని చెప్పాడు. నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని చెప్పాడు. కనుక పౌలు గారిని ఎప్పటికప్పుడు దేవుడు బలపరుస్తున్నాడు. వేదనల మధ్యలోనే, సమస్యల మధ్యలోనే. ఒకవేళ నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో ఒకవేళ ఈ వేదనల సమస్యలు ఒకవేళ దేవుని అనుమతి వలన ఒకవేళ జరుగుతున్నట్లయితే దేవుని సన్నిధిలో కనిపెట్టి పౌలులాగా, అపొస్తలుడైన పౌలు గారిలాగా, పేతురు గారు చెప్పినట్లుగా ఒకవేళ అది మేలు కలగటానికేమో అని పౌలు గారు చెప్పినట్లుగా దేవుని సన్నిధిలో మన నిరీక్షణతో, విశ్వాసంతో ప్రియులారా మనం ఎదురు చూద్దాం. అదేవిధంగా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సేవ చేస్తున్నటువంటి దినాలలో ఆయన మరింత వేదన పడి ఆయన ప్రార్థన చేసినని రాయబడింది. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ వేదనలు అనేవి మనల్ని తరుముతూ ఉన్నట్లయితే, వేదనలను మనల్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్నట్లయితే, అది ఏ సంబంధమైన ఏ విధమైనటువంటి వేదనైనా సరే, ఆ వేదనకు కారణం ఏదైనా సరే దేవుని వాక్యంలో ప్రియులారా ఆ వేదనలన్నిటినీ ఆయన భరించుచున్నాడు. అందుకనే నీ వేదన ఆయన మీద వేసుకొని, నీ వేదన అంతటిని కూడా ఆయన వేదనగా మార్చుకొని గెచ్చమైన తోటలో ఆయన వేదనతో మరింతగా ప్రార్థన చేశాడని రాయబడింది. అదేవిధంగా అపొస్తల కార్యములు కూడా రాయబడిన మాట, మరణ వేదనలను తొలగించుకొని అని రాయబడింది. మరణ వేదనలను అనుభవించాడు. ఆయన ప్రార్థనలో శరీరములో ఆయన చెమట నేలను పడుచున్న రక్త బిందువలే మారింది. కనుక ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ వేదనలన్నిటిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరి సిలువలో ఆయన భరించాడు. ఈ రోజున నీ వేదనకు కారణం ఏదైనా ఆయన మీద నువ్వు వేదనను
ఆ భారమును వేయగలిగితే, నీ వేదన అంతటిని ఆయనకు అప్పగించుకోగలిగితే, నీ సమస్తమైనటువంటి వేదన నుంచి విడిపించి నీ హృదయంలో వ్యక్తిగతమైన జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ ఆయన ఒక పరిపూర్ణమైనటువంటి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దేవుడు స్థిరపరచగలడు. దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని ప్రియులరా మనం అనుసరించినట్లయితే దేవుని యొక్క రాజ్యములో, వాక్యంలో రాయబడింది, ప్రకటన గ్రంథములో, ఆ స్థలములో వేదనైనను అక్కడ ఉండదు అని రాయబడింది. వేదనకరమైన స్థలం, వేదము లేని స్థలములోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ రోజున మన వేదనలన్నిటిని భరించిన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన మనలందరిని కూడా ఒక రోజు వేదన లేని స్థలములోనికి తీసుకువెళ్ళబోతూ ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. నీ వేదనకు కారణం ఏదైనా ప్రభు అని యేసుక్రీస్తు వారి మీద భారం వేసి ఆయన మీద మోపి ప్రార్థన చేయి. ఆయన నీ హృదయంలో, కుటుంబంలో, వ్యక్తిగతమైన నీ జీవితంలో పరిపూర్ణమైన సమాధానం, శాంతిని అనుగ్రహించగలడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.